హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. నేపాల్లో జెన్జీ ప్రొటెస్ట్. సో మనము తరచుగా వార్తల్లో చూస్తున్నాం ఈ మధ్య. ప్రధానంగా నేపాల్లో జెన్జీ ప్రొటెస్ట్ ఎందుకు వచ్చింది, అదేవిధంగా నేపాల్ యొక్క పొలిటికల్ హిస్టరీ ఏంటి, అదేవిధంగా నేపాల్లో పొలిటికల్ షిఫ్ట్ ఏ విధంగా జరిగింది, రాజకీయపరమైనటువంటి పరిణామాలు ఏం జరిగాయి, అదేవిధంగా డైనాసిటీస్, కింగ్ డైనాసిటీస్ ఏ విధంగా షిఫ్ట్ అయ్యాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి షా డైనాసిటీ. సో 1768లో కింగ్ పృథ్వీ నారాయణ్ షా ఎవరైతే ఉన్నారో గూర్ఖా రూలర్ తను కాఠ్మండు వ్యాలీను హస్తగతం చేసుకొని నేపాల్ కింగ్డమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి పృథ్వీ నారాయణ్ షా 1768లో ప్రధానంగా కాఠ్మండు వ్యాలీని హస్తగతం చేసుకొని నేపాల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత మనందరికీ తెలిసిందే ఏంటి, మోడర్న్ హిస్టరీలో ప్రధానంగా బ్రిటిష్ అండ్ అదేవిధంగా నేపాల్ మధ్యలో వార్ అనేది జరిగింది. ఆంగ్లో నేపాల్ వార్ సందర్భంలో ట్రీటీ ఆఫ్ సగోలీ ఏదైతే 1816లో చేసుకున్నటువంటి ట్రీటీ ఆఫ్ సగోలీ ద్వారా నేపాల్కి ఇండియాకి మధ్యలో బార్డర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే 1846లో కాట్ మాసకేర్ అని చెప్పేసి జరిగింది. సో ఈ కాట్ మాసకేర్లో ప్రధానంగా షా ఫ్యామిలీకి సంబంధించినటువంటి హయ్యెస్ట్ కోర్ట్ రూలర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ప్రైమ్ మినిస్టర్స్, అదేవిధంగా ప్రధానమంత్రులు, నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక మంత్రులు, వీరందరినీ మాసకేర్ చేయడం జరిగింది, చంపివేయడం జరిగింది. ఈ మాసకేర్లో ప్రధానంగా కీ రోల్ చేసింది ఎవరు అంటే జంగ్ బహదూర్ కన్వార్. సో ఈ జంగ్ బహదూర్ కన్వార్ ఏం చేశాడు, ప్రధానంగా షా ఫ్యామిలీకి సంబంధించి ఏదైతే క్రోన్ హిస్టరీ ఉందో దాన్ని రిమూవ్ చేసి ప్రైమ్ మినిస్టర్కి సంబంధించి ఎవరైతే ప్రైమ్ మినిస్టర్స్ని అపాయింట్ చేస్తారో ఆ ప్రైమ్ మినిస్టర్షిప్ని వంశపారపర్యం చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే హెరిడేటరీ చేయడం జరిగిందనమాట ప్రైమ్ మినిస్టర్షిప్ అనేది. ఎవరికి? ఈ రనా ఫ్యామిలీకి. సో జంగ్ బహదూర్ కన్వార్కి సంబంధించిన రనా ఫ్యామిలీయే 1846 నుంచి 1951 వరకు బేసిక్గా ప్రైమ్ మినిస్టర్స్లో వీరే వంశపారంపర్యంగా రూల్ చేయడం జరిగింది. కింగ్ పొజిషన్ ఏదైతే ఉందో టెంపరీగా షా మోనార్క్స్ని ఉంచడం జరిగింది. అంటే కింగ్ అనే అతను టెంపరీగా చేయడం జరిగింది. కాకపోతే పూర్తి పాలన వచ్చేసి ప్రధానంగా ఈ రనా ఫ్యామిలీకి ఇచ్చి వేయడం జరిగిందనమాట. సో ఆ రనా ఫ్యామిలీకి సంబంధించిన క్యాండిడేట్సే ప్రైమ్ మినిస్టర్షిప్లో వంశపారంపర్యంగా రావడం జరుగుతుంది. అయితే 1951లో కింగ్ త్రిభువన్ ఎవరైతే ఉన్నారో, కింగ్ త్రిభువన్ ఆధ్వర్యంలో, కింగ్ త్రిభువన్ ఎవరు? షా ఫ్యామిలీకి సంబంధించినటువంటి కింగ్. సో ఆ కింగ్ ఆధ్వర్యంలో యాంటీ రనా ఫ్యామిలీ మూవ్మెంట్ అనేది జరిగింది. సో ఇక్కడ 1951లో ఈ రనా ఫ్యామిలీని పక్కకు జరిపేసి ప్రైమ్ మినిస్టర్షిప్ ఏదైతే హెరిడేటరీగా వంశపారంపర్యంగా వస్తుందో దాన్ని పక్కకు జరిపి పూర్తిగా కింగ్ ఆధ్వర్యంలోకి తీసుకురావడం జరిగింది. ఈ కింగ్ ఆధ్వర్యంలో కూడా క్వాసీ కాన్స్టిట్యూషనల్ ఓరియంటల్లో పాలన అనేది చేయడం జరిగింది. అంటే ఇంటరిమ్ గవర్నమెంట్స్ని ఏర్పాటు చేయడం, ప్రైమ్ మినిస్టర్షిప్ ఏదైతే ఉందో దాన్ని ఎన్నుకోవడం, ఇలాంటివి రావడం జరిగింది. కింగ్ అనేవాడు ఉంటాడు, కాకపోతే క్వాసీ కాన్స్టిట్యూషనల్ ఓరియంటల్లో పాలన అనేది తీసుకురావడం జరిగింది. 1990స్లో కూడా జన్ ఆందోళన్ 1 అనేది కూడా జరిగింది. సో అది డిఫరెంట్ సెక్టార్. అదేవిధంగా 2001లో మనకి రాయల్ ఫ్యామిలీ మసకేర్ అనేది జరిగింది. ఈ రాయల్ ఫ్యామిలీ మసకేర్ ఏ విధంగా జరిగిందంటే క్రోన్ ప్రిన్స్ అయినటువంటి దీపేంద్ర ఏం చేశాడు, కింగ్ అయినటువంటి కింగ్ బీరేంద్రాని అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ని చంపేసి తనను కూడా చంపుకోవడం జరిగింది. ఎవరు? క్రోన్ ప్రిన్స్ అయినటువంటి దీపేంద్ర కింగ్ అయినటువంటి బీరేంద్రాన్ని చంపాడు, ఫ్యామిలీ మెంబర్స్ని చంపివేయడం జరిగింది, తనను కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత కింగ్ బీరేంద్ర గారి యొక్క బ్రదర్ అయినటువంటి కింగ్ జ్ఞానేంద్ర బేసిక్గా కింగ్ పొజిషన్ని తీసుకోవడం జరిగింది. ఈ కింగ్ జ్ఞానేంద్ర ఏం చేస్తాడు, 2005లో ప్రధానంగా క్వాసీ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ని పక్కకు జరిపి కింగ్ యొక్క మొత్తం మోనార్కికల్ సిస్టమ్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి స్టేట్ ఎమర్జెన్సీ విధించడం జరుగుతుంది. ఇప్పటివరకు 2001 వరకు క్వాసీ కాన్స్టిట్యూషనల్ ఓరియంటల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ని, అంటే 1951 నుంచి 2001 వరకు, ప్రధానంగా 2005 వరకు ఏదైతే క్వాసీ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి సిస్టమ్ని పక్కకు జరిపి పూర్తిగా కింగ్ కంట్రోల్కి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ 2005లో కింగ్ జ్ఞానేంద్ర ప్రధానంగా ఈ సిచ్యువేషన్ తీసుకోవడం వల్ల మళ్ళీ జన్ ఆందోళన జరుగుతుంది. ఎప్పుడు? 2006లో జన్ ఆందోళన్ సెకండ్ పీపుల్స్ మూమెంట్ అని చెప్పడం జరుగుతుంది. 2006లో సెకండ్ పీపుల్స్ మూమెంట్ జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రధానంగా మావోయిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, అదేవిధంగా ఇంటరిమ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వీటి మధ్యలో పీస్ అకార్డ్ అనేది జరుగుతుంది. ఈ పీస్ అకార్డ్లో ప్రధానమైనటువంటి ఒప్పందం ఏంటంటే కింగ్ మోనార్కీ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తీసేయాలి. ఓకే, కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఫామ్ చేయాలి.
ఈ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ కొత్త కాన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేయాలి. ఆ కొత్త కాన్స్టిట్యూషన్ ప్రకారం కింగ్ మోనార్కీని తీసివేయాలన్నమాట. అంటే కింగ్ ఏదైతే వంశపారంపర్యం వస్తుందో కింగ్ సిస్టమే ఉండకూడదు అని చెప్పేసి ప్రధానంగా పీస్ అకార్డ్లో ఒప్పందం చేసుకుంటారు మావోయిస్టుల మధ్యలో, ఇంటరిమ్ గవర్నమెంట్ మధ్యలో. తర్వాత 2007లో ఇంటరిమ్ కాన్స్టిట్యూషన్ ప్రకారము కింగ్ మోనార్కీని తీసివేయడం జరుగుతుంది. అదేవిధంగా నేపాల్ని ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా గుర్తించడం జరుగుతుంది. ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా గుర్తించడం జరుగుతుంది. దీంట్లో ఈ ఫెడరల్ రిపబ్లిక్ దాంట్లో భాగంగా రామ్ భరన్ యాదవ్ గారిని ఫస్ట్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మావోయిస్ట్ లీడర్ అయినటువంటి పుష్ప కమాల్ దహాల్ ఎవరైతే ఉన్నారో ప్రచండ, వారిని ప్రధానంగా ప్రైమ్ మినిస్టర్ చేయడం జరుగుతుంది. ఇదేంటి బేసిక్గా కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ప్రకారం. అంటే మనకు తెలుసు కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ రియల్ కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ప్రకారం ప్రెసిడెంట్గా రామ్ భరన్ యాదవ్ గారిని, తర్వాత వచ్చేసి పుష్ప కమాల్ దహాల్ గారిని చేయడం జరిగింది ఏంటి ప్రైమ్ మినిస్టర్గా. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే 2015లో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ప్రకారం ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్స్ రావడం జరిగింది. ఆ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఏదైతే కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసిందో 2015లో రియల్ కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి రావడం జరిగింది. అంటే రిపబ్లిక్ కంట్రీగా పూర్తిగా మారడం జరిగిందనమాట. 2015లో నేపాల్ తన యొక్క కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, తర్వాత 2017లో ఫస్ట్ ఎలక్షన్స్ జరిగాయి యాజ్ పర్ ది న్యూ కాన్స్టిట్యూషన్. దీంట్లో లెఫ్టిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కేపీ శర్మ ఓలీ ఎవరైతే ఉన్నారో వారు ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోవడం జరిగింది. ఓకే, కేపీ శర్మ ఓలీ గారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా 2017లో బేసిక్గా ఎన్నుకున్నారు. తర్వాత 2018లో ఏం జరిగిందంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, యుఎంఎల్, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, మావోయిస్టులు వీరిద్దరు కూడా కలిపి నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీగా ఏర్పడడం జరుగుతుంది. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీగా. సో ఈ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించి గవర్నమెంట్ కూడా ఫామ్ చేయడం జరుగుతుంది. అయితే 2021లో నేపాల్ సుప్రీంకోర్టు ఏమని చెప్తుందంటే ఈ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి మర్జింగ్ ఏదైతే జరిగిందో ఆ మర్జింగ్ అలియన్స్ ఏదైతే ఉందో అది అన్కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, బేసిక్గా ఇన్వాలిడేట్ చేయడం ద్వారా 2021లో కొత్త పిఎం ఎన్నుకోవడం జరుగుతుంది. షేర్ బహదూర్ దూబే గారిని కొత్త ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే 2022లో ప్రచండ అండ్ ఓలీ మధ్యలో అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారం 2024లో ఫోర్త్ టైం, ఇక్కడ థర్డ్ టైం ఓలీ బేసిక్గా ప్రైమ్ మినిస్టర్ అవడం జరుగుతుంది. 2024లో మళ్ళీ తిరిగి ఓలీ గారు వచ్చేసి కేపీ శర్మ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారు ఫోర్త్ టైం ప్రైమ్ మినిస్టర్గా 2024లో ఎన్నుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద పొలిటికల్ హిస్టరీ. ఓకే, ఇప్పటివరకు నేపాల్ ఏ విధంగా రాజ్యాంగం ఏర్పడింది, తర్వాత పొలిటికల్ షిఫ్ట్ ఏ విధంగా జరిగింది అంటే కింగ్స్ నుంచి మోనార్కీ ఏదైతే ఉందో, తర్వాత రనా ఫ్యామిలీ నుంచి మళ్ళీ కింగ్ చేతికి క్వాసీ కాన్స్టిట్యూషనల్ నుంచి కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ నుంచి ఏ విధంగా కాన్స్టిట్యూషన్ ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది, తర్వాత 2015 నుంచి ఎన్నిసార్లు బేసిక్గా గవర్నమెంట్ షిఫ్ట్ అయిందనేది చూసాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ జెన్జీ ప్రొటెస్ట్ ఎందుకు స్టార్ట్ అయింది, అసలు జెన్జీ ప్రొటెస్ట్ గల కారణాలు ఏంటి అనేది చూద్దాం. ప్రధానంగా కనుక చూసుకున్నట్లయితే రీజన్స్, ఫస్ట్ స్పార్క్ వచ్చేసి సోషల్ మీడియా బ్యాన్. మరి సోషల్ మీడియా బ్యాన్ ఎందుకు చేశారు అనేది రీజన్. సోషల్ మీడియా బ్యాన్ ఏంటి, బేసిక్గా ఏదో ఒక కారణం ఉండాలి. ఆ కారణం ఏంటి అంటే నెపో బేబీ ట్రెండ్. సో బేసిక్గా నేపాల్లో నెపో బేబీ అంటే నెపోటిజం అనేది పెరిగింది. అదేవిధంగా పొలిటికల్ పొజిషన్స్ కానీ గవర్నమెంట్ యొక్క కాంట్రాక్ట్స్ కానీ తెలిసిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. బేసిక్గా 2006లో ఏదైతే ప్రొటెస్ట్ జరిగిందో 2006 తర్వాత 2007లో కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఫామ్ అవ్వడం, మావోయిస్టులు ఫ్యామిలీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో మావోయిస్టులు కూడా బేసిక్గా జనాదరణ పొంది రావడం జరిగింది. సో అలాంటి లీడర్స్కి సంబంధించిన వ్యక్తులు కూడా ఈ నెపోటిజాన్ని ఫేవరైజింగ్గా ఉండడం జరిగింది. అదేవిధంగా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ చూసాం. 2008 నుంచి ఏ విధంగా షిఫ్ట్ అవుతూ వచ్చింది. 2015లో కొత్త కాన్స్టిట్యూషన్ అమెండ్ తీసుకున్నప్పటికి కూడా 2017లో, అదేవిధంగా 2021లో, 2024లో ఏ విధంగా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఏర్పడిందో చూసాం. తర్వాత నెపోటిజం అనేది ప్రధానంగా పార్టీ పొజిషన్స్ కానీ గవర్నెన్స్లో కూడా నెపోటిజం అనేది పెరిగింది. కరప్షన్ అండ్ మిస్యూజ్ బేసిక్గా ఒక అలిగేషన్ కూడా ఉంది. బేసిక్గా ఇప్పుడు ఏదైతే 2024 నుంచి 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి కూడా జరిగింది అని ఆరోపణ ఉంది. అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్, నేపాల్లో అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసి 20% పైగా ఉంది 2024లో. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఈక్వాలిటీ బిట్వీన్ ది
ఎలైట్స్ మధ్యలో ఆర్డినరీ సిటిజన్స్ మధ్యలో ఇన్ఈక్వాలిటీ ఏ విధంగా పెరిగింది అని చెప్పేసి ఉందన్నమాట. సో వీటన్నిటి నేపథ్యంలో ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడున్న జనరేషన్ జీ ఏదైతే ఉందో వాళ్ళు ఏంటంటే నెపో బేబీ ట్రెండింగ్ చేయడం జరిగింది. అంటే నెపో బేబీ అంటే నెపోటిజం గురించి క్వశ్చన్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఎక్కడ? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఫేస్బుక్, ట్విట్టర్, అదేవిధంగా వాట్సాప్ లాంటి ఛానల్స్లలో బేసిక్గా వీరేంటంటే నెపో బేబీ ట్రెండ్ని చేయడం జరిగింది. సో దీన్ని ఏం చేశారు? ఇప్పుడు క్వశ్చనింగ్ చేస్తున్నారు కాబట్టి సోషల్ మీడియా బ్యాన్ అనేది చేయడం జరిగింది. సో ఈ సోషల్ మీడియా బ్యాన్ చేయడం వల్ల ఇక్కడ ప్రొటెస్ట్ గల కారణాలు ఏంటి? సోషల్ మీడియా బ్యాన్ అనేది ప్రధానంగా నేపాల్కి సంబంధించిన జెన్జీ ఏం చేశారు? వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ హక్కుని హరించడంగా చూశారు. సో భావ వ్యక్తీకరణ హక్కును హరించడం కింద వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పటి నుంచి? 2025 సెప్టెంబర్ 4th నుంచి. సెప్టెంబర్ 4th గవర్నమెంట్ అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. మొత్తం 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఇలాంటివన్నిటిని కూడా బ్యాన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ 8th పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది చేశారు. కాకపోతే ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్లో 19 మెంబర్స్ చనిపోవడం జరిగింది. సో అక్కడ స్పార్క్ అనేది ఇంకెక్కువ అయింది. సో ఫస్ట్లో సోషల్ మీడియా బ్యాన్ లిఫ్ట్ చేయాలని చెప్పేసి స్టార్ట్ అయినటువంటి ఈ జెన్జీ ప్రొటెస్టు తర్వాత నెమ్మదిగా ఎక్కడికి షిఫ్ట్ అయిందంటే అక్కడ ఉన్నటువంటి కరప్షన్ని క్వశ్చన్ చేయడము, అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్ని క్వశ్చన్ చేసే విధంగా వెళ్ళిందనమాట. సో సెప్టెంబర్ 9th వైలెన్స్ అనేది ఎస్కలేట్ అయింది. అక్కడ పార్లమెంటరీ బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి నిప్పు పెట్టడం జరిగింది. ఎక్స్ మినిస్టర్స్ అయినటువంటి వాళ్ళని కూడా బేసిక్గా హరాస్ చేయడము, అక్కడ రోడ్లపైకి రావడము, ఇదంతా కూడా పొలిటికల్ అన్రెస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత సెప్టెంబర్ 9th కేపీ శర్మ ఓలీ గారు రిజైన్ కూడా చేయడం జరిగింది. సో ప్రధానంగా వచ్చేసి ఏంటి? సోషల్ మీడియా బ్యాన్ ఎందుకు చేశారు? నెపో బేబీ ట్రెండ్ కోసం. ఆ నెపో బేబీ ట్రెండ్ ద్వారా పొలిటికల్గా ఏదైతే కరప్షన్ జరిగిందో అన్ఎంప్లాయ్మెంట్ ఓరియంటల్లో క్వశ్చన్స్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ చేసేందుకు గల ప్లాట్ఫామ్స్ ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటిని బ్యాన్ చేశారు. ఈ బ్యాన్ వల్ల ప్రధానంగా జనరేషన్ జీ వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు అంటే మా యొక్క భావ వ్యక్తీకరణ హక్కును మీరు హరించారు అని చెప్పేసి మెల్లిగా ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. తర్వాత సెప్టెంబర్ 8th 19 మెంబర్స్ చనిపోవడం వల్ల అది ఇంకెక్కువగా బేసిక్గా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. సో ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే సిస్టమ్ రిఫార్మ్స్ అగేనెస్ట్ కరప్షన్కి అగేనెస్ట్గా ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. నెపో కిడ్స్ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలన చేయాలి. అదేవిధంగా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి అని చెప్పేసి ఇప్పుడు జెన్జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే కేపీ శర్మ ఓలీ గారు నేపాల్ని విడిచిపెట్టడం జరిగింది. ఓకే, వారు రిజైన్ చేయడం జరిగింది. బేసిక్గా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కే ఈ ఒక్క సెగ జరగలేదు. బేసిక్గా మావోయిస్ట్ లీడర్స్ అయినటువంటి అంతకుముందు లీడర్స్ ఎవరైతే ఉన్నారో రీసెంట్గా అక్కడ మాజీ ప్రధాని గారి భార్యని సజీవ దహనం కూడా చేశారు. సో అంతలా వెళ్ళిందనమాట ఈ ప్రొటెస్ట్ అనేది. సో చూసాం జన్ ఆందోళన్ 1 1990s, అదేవిధంగా జన్ ఆందోళన్ 2006 వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఈ జెన్జీ ప్రొటెస్ట్. నేపాల్కి ఇదేం కొత్త కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో ఇది ఒక రకంగా ఒక బేసిక్గా కరప్షన్ రిలేటెడ్ క్వశ్చనింగ్కి ఇది ఒక మంచి ప్రొటెస్ట్ లాగానే, కాకపోతే అది ఏంటంటే వైలెన్స్ ఓరియంటెడ్లో వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మిలిటరీ కానీ అదేవిధంగా సుప్రీంకోర్టు మాజీ జడ్జెస్ కానీ ఈ ప్రొటెస్ట్లని కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు. ఓకే, ఇంకా కొత్తగా ప్రైమ్ మినిస్టర్ని అంటే ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ని కానీ ఇంకా ఎవరిని ఎన్నుకోలేదు. సో అలాంటి అప్డేట్స్ ఉంటే మేము కంపల్సరీగా ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 Academy. థ్యాంక్ యూ సో మచ్.